ఈరోజు మోడీ గారు చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకతతో ప్రజలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో 400 సీట్లు ఈరోజు సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ జాతీయ పార్టీ గురించి చెప్పుకోలేడు, ఆయన పార్టీ నాయకుడి గురించి చెప్పుకోలేడు, ఫలానా వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని చెప్పుకోలేరు, తెలంగాణలో తాను ఉద్ధరించిందేని చెప్పుకోలేడు, తెలంగాణ ప్రజలకు ఆయన చేసిందేని చెప్పుకోలేడు. కాబట్టి ఈరోజు ఒక వితండవాదం, ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఎంతకు దిగజారంటే మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దేశానికి హోంమంత్రి ఆయన మాట్లాడినటువంటి, మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా సిద్దిపేట జరిగిన బహిరంగ సభలో మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు. ఆయన మాటలన్నీ కూడా మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉందో, డిస్పరేట్ మూడ్లో ఉందో, ఎంత నిరాశ నిస్పృహలతో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనే తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి, అన్ని టీవీలలో లైవ్ వచ్చింది. దాన్ని ఈరోజు మార్ఫింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము ఇంతకంటే దిగజారుడుతనము, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము. దేశ భద్రతకు సంబంధించిన విషయం, దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం. రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. కానీ అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి, చాలా ఈజీగా తీసేస్తున్నారు కాబట్టి, ఆయనను ఒక జోకర్ కింద చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. శాంతియుత వాతావరణం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకోవడం లేదు. ఘర్షణలు రేగాలన్నట్టు కుట్రలు చేశాడు. దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను మరొక విషయం కూడా మనవి చేస్తాను ఈ సందర్భం. భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఈరోజు రిజర్వేషన్ల విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నా చేయలేరు, ఎవరు చేయలేరు. చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు రిజర్వేషన్స్ మరింత సమర్థవంతంగా అమలు జరగడం కోసం కృషి చేస్తాము.
నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అదే చెప్పాడు. ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు, న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు మేలు జరగాలి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వారు కూడా చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కూడా పునరుద్ఘాటిస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.